మిత్రులారా నమస్తే. వారాహి గుప్త నవరాత్రుల్లో 3వ రోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ శ్రీ వారాహి మాత ద్వాదశనామ స్తోత్రానికి భావాన్ని తెలుసుకొని ఆ స్తోత్రంలోని నామాలను మంత్రయుక్తంగా పారాయణ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. అస్య శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రస్య అశ్వానన ఋషి అనుష్టుప్ ఛందః శ్రీవారాహి దేవత శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వసంకటహరణ జపే వినియోగః. అశ్వానన ఋషి గుర్రపు ముఖము కలవాడు. హయగ్రీవ స్వామి చేత అనుష్టుప్ ఛందస్సులో బోధింపబడినటువంటి శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రాన్ని ఎవరైతే జపే వినియోగ జపిస్తారో సర్వసంకటహరణ, వారి యొక్క సకల సమస్యలు, అన్ని ఇబ్బందులు, దుఃఖాలు కూడా తొలగిపోతాయి. హయగ్రీవ ఉవాచ, హయగ్రీవ స్వామి చెప్తూ ఉన్నాడు, శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యాః ఘటోద్భవా యథా కర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి. ఘటోద్భవ, కుంభసంభవ అంటే కుండ నుంచి జన్మించినవాడు, కలశజుడు, కలశము నుంచి జన్మించినవాడు. అగస్త్యుడు ఎందుకు కుంభసంభవుడు అయ్యాడు అంటే, ద్వాదశాదిత్యులలో మిత్రవరుణులు అని ఇద్దరున్నారు. వీరు ఒకసారి యజ్ఞం చేస్తుండగా ఊర్వశి ప్రత్యక్షమైంది. ఊర్వశిని చూసిన మోహావేశంలో వారి నుంచి రేతస్సు పతనమైంది. అది ఒక కుండలో లేదా ఒక కలశంలో. అందులో నుంచి అగస్త్యుడు, వశిష్ఠుడు జన్మించారు. అందుకు వీరిని కుంభసంభవులు అని కూడా అంటాం. అట్లాగే ఊర్వశి కారణం కాబట్టి వీరి జన్మకు ఔర్వశులని కూడా వీళ్ళకి పేరుంది. ఇక్కడ అగస్త్య శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యాః, దేవతల చేత స్తుతింపబడినటువంటి ఆ వారాహి యొక్క 12 నామాలని విను. యథా కర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి. యథా కర్ణనమాత్రేణ, కేవలం విన్నంత మాత్రాన ప్రసన్న, అమ్మవారు ప్రసన్నురాలై సకల శుభాల్ని కలిగిస్తుంది. పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పౌత్రిణీ శివ. పంచమి, అమ్మవారు సప్తమాతృకలలో 5వ మాతృక. బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి. ఈ సప్తమాతృకలలో అమ్మవారు 5వది కాబట్టి అమ్మవారిని పంచమి అంటాం. దండనాథాచ, లలితాదేవి భండాసురుని నిర్జించటం కోసం వారాహి మాతను సర్వసైన్యాధ్యక్షురాలుగా నియమించింది కాబట్టి దండనాథురాలు. సంకేత, అమ్మవారికి మరొక పేరు సంకేత. సంకేత అంటే రహస్యం అని ఒక అర్థం. కానీ ఇక్కడ ఒక పనిని ఎలా చేయాలన్న జ్ఞానం, ఒక సమస్యను పరిష్కరించే వివేకానికే సంకేత అని పేరు. సమయేశ్వరి, ఇక్కడ సమయానికి ఈశ్వరి అని కాకుండా ప్రతిజ్ఞ అని కూడా అర్థం. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటటువంటి తత్వము గల స్వభావం, అలాంటి స్వరూపం. సమయ సంకేత, అమ్మవారి మరో పేరు సమయ సంకేత. అంటే సకాలములో జ్ఞానాన్ని ఉపయోగించగల నేర్పును ప్రసాదించే తల్లి. వారాహి, వరాహము యొక్క ముఖము కలిగినది లేదా వరాహస్వామి యొక్క అర్ధాంగి. పౌత్రిణి, పంది యొక్క ఆ ముట్టె ముఖముగా కలిగినటువంటి స్వరూపం. శివ, శివుడి యొక్క అర్ధాంగి, మంగళకరమైనటువంటి తల్లి స్వరూపం. వార్తాళీ చ మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరీ తథా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే. వార్తాళి, వార్త అంటే జీవనోపాయము అని అర్థం. సృష్టిలోని సకల జీవులకు జీవన ఉపాయాన్ని, బ్రతుకుదెరువును ప్రసాదించేటటువంటి తల్లి. మహాసేన, అమ్మవారి దగ్గర గొప్ప
గొప్ప సైన్యం ఉంది. అందుకు అమ్మవారు మహాసేన. ఆజ్ఞాచక్రేశ్వరి. వారాహీదేవి భృకుటి వద్ద ఉన్నటువంటి ఆజ్ఞాచక్రములో కొలువై ఉంటుంది. అందుకు ఆజ్ఞాచక్రేశ్వరి. అరిఘ్ని. అరి అంటే శత్రువు అని, అరిఘ్ని అంటే ప్రతికూల శక్తులను తొలగించేది, శత్రుభావాలని లేదా శత్రువుల నుంచి మనల్ని కాపాడేటటువంటి తల్లి. ఇవి 12 నామాలు. ఏతైర్నామభిరభ్రస్తాః నామద్వాదశకాభిక్య వజ్రపంజరమధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. ద్వాదశకాభిక్య వజ్రపంజరం. ఈ 12 నామాలు అనేటటువంటివి వజ్రపంజరం లాంటిదంట. వజ్రపంజరం మధ్యలో ఎవరైతే ఈ నామాల్ని జపిస్తారో, పారాయణ చేస్తారో వాళ్ళు వజ్రకవచం మధ్యలో ఉన్నట్టు. కర్ణుడికి ఎలా అయితే కవచం ఉందో అలా మనం ఈ నామాల్ని జపిస్తే మనల్ని రక్షించేటటువంటి గొప్ప వజ్ర సదృశమైన పంజరం లేదా కవచం లాంటివి అమ్మవారి నామాలు. సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. జీవితం అన్న తర్వాత సంకటాలు అంటే సమస్యలు ఎదురవుతాయి. సమస్య వచ్చినప్పుడు మనం దుఃఖం పొందుతాం. కానీ అమ్మవారి నామాలని కన్నా మనం తలుచుకుంటే దుఃఖము లేకుండా సమస్య నుంచి బయటపడతాం. ఎలాగా అంటే అమ్మవారి నామాలు లేకపోతే సమస్య ఒక మహాసముద్రం, కానీ అమ్మవారు నామాలు మనతో ఉంటే ఆ మహాసముద్రమే ఒక పిల్ల కాలువ. కాబట్టి సునాయాసంగా సమస్యను దాటగలుగుతాం. అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించే తల్లి. ఏతైర్నామభిరభ్రస్తాః సంకేతాం బహుతుష్టువుః. అభ్రస్తాః అంటే ఆకాశంలో ఉండేటువంటి దేవతలు. వాళ్ళు ఈ నామాల్ని సంకేతాం ఆ వారాహీదేవిని స్తుతించడంతో బహుతుష్టువుః అమ్మవారు ఎంతో సంతోషించి తేషామనుగ్రహార్థాయ ప్రచచాలచ సా పునః. వారిని అనుగ్రహించడం కోసం తిరిగి యుద్ధరంగానికి ప్రచచాలచ బయలుదేరింది. మిత్రులారా, ఈ నామాలని మనం మంత్రాలుగా పారాయణ చేసుకున్నాం. శ్రీ పంచమ్యై నమః, శ్రీ దండనాథాయై నమః, శ్రీ సంకేతాయై నమః, శ్రీ సమయేశ్వర్యై నమః, శ్రీ సమయ సంకేతాయై నమః, శ్రీ వారాహ్యై నమః, శ్రీ పోత్రిణ్యై నమః, శ్రీ శివాయై నమః, శ్రీ వార్తాళ్యై నమః, శ్రీ మహాసేనాయై నమః, శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, శ్రీ అరిఘ్నియై నమః. మిత్రులారా, నిత్యం అమ్మవారి నామాల్ని పారాయణ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమయ్యే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. స్వస్తి.